మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కాపునాడు నాయకులు అండి ఆకుల తిరుమలరావు గారు. ఆయన ఆల్రెడీ కిర్లంపూడి చేరుకున్నారు, అక్కడే ఉన్నారు, ఆయన ఫోన్లో ఉన్నారు. తిరుమలరావు గారు నమస్కారం అండి. తిరుమలరావు గారు సార్ నమస్కారం. వాసుదేవన్ గారు మీరు ఆల్రెడీ కిర్లంపూడి చేరుకున్నట్టున్నారు, అక్కడే ఉన్నట్టున్నారు. అవునండి, మేము తెల్లవారుజామునే చేరుకున్నామండి. తెల్లవారుజామునే చేరుకున్నాం. ఆయనకి ఇప్పుడే ఒక గంట కిందటే ఆయన పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. ప్రజలందరూ చాలా విషణోదనంతో వాళ్ళందరూ కూడా, జనాలందరూ కూడా వస్తున్నారు. కుటుంబం అంతా కూడా చాలా బాధగా ఉంది. చూడటానికి మాకు కూడా చాలా బాధగా అనిపించింది. పెద్ద ఆయన బంధువు, కాపుగోల పెద్దల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. కేవలం ఉద్యమ నాయకుడిగా కాకుండా జర్నలిస్ట్ గా కూడా మీకు వారితో సాన్నిహిత్యం ఉంది కదా, వారితో గడిపిన అవునండి. చాలా సందర్భాల్లో ఆయన్ని కలిసి జర్నలిస్ట్ గా ఆయనకు సంబంధించిన ఉద్యమ విషయం కానీ, లేకపోతే ఆయన చేసే కార్యక్రమాల విషయం కానీ కవర్ చేయడం జరిగింది. అది విజయవాడ కావచ్చు, నేను రాజమండ్రిలో కొన్నాళ్ళు పనిచేసినప్పుడు కావచ్చు, ఆయన సంబంధించిన వార్తా శాఖ నిమిత్తం నేను ఆయన కలవటం జరిగింది. ఆయన అప్పటి నుంచి కూడా సంబంధ బాంధవ్యాలు మంచిగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆయన ఉద్యమం 2014 ఉద్యమం తర్వాత చాలా తక్కువగా ఆయన ఉద్యమాన్ని ఆపుతున్నానని చెప్పడంతో ఎవరికి వాళ్ళు చాలా బాధపడటం జరిగింది. ఆ తర్వాత విషయాలను కూడా మీకు అందరికీ తెలిసిందే, ప్రజలకు తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆయన చిట్ట చివరిలో కొద్దిగా నిర్లక్ష్యం వహించారు. అంటే ఎక్కువ జనంతో గడపడానికి ఆయన టైం కేటాయించేవాళ్ళు కానీ ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదని అంటుంటారు. అది నిజమే కానీ సార్, కానీ ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు రావచ్చు, ఎవరికి వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా సార్ ఎప్పటికప్పుడు ఆయన విజిట్, అంటే కాకినాడలోని ఆసుపత్రిలో ఆయన రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే వాళ్ళండి. అది ఏ మాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా సరే నిర్లక్ష్యం అయితే చేయలేదు. కానీ కొంత జనాల్లో కలిసే టైము, ఒకరోజు సపోజ్ ఒక సోమవారం నాడు వెళ్ళి మన చెకప్ వెళ్ళాలంటే 2-3 రోజులు డిలే అవటం అలా జరిగేది తప్పించి కాకినాడలోనే రెగ్యులర్ గా తీసుకున్నారు ట్రీట్మెంట్. ఇక ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చి అందరికి తెలిసిన హాస్పిటల్ అనే ఉద్దేశంతో మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని ఉద్దేశంతో అక్కడ జాయిన్ అవటం జరిగింది. ఎలా ఉందండి? అంటే జనం ఈ పాటికి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది రాత్రి బయలుదేరారండి, చేరుకుంటున్నారు. అవునండి, చాలా మంది చేరుతున్నారు. కాకపోతే ప్రజలందరికీ ఏమంటే సమాచారం, వాళ్ళందరూ ప్రజలందరూ ఉద్దేశం ఏంటంటే సోమవారం అంటే నిన్న అమావాస్య సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ బయలుదేరతారనే ఆలోచనతో కొంతమంది ఉండటం జరిగింది. కాకపోతే ఆయన మృతదేహాన్ని తీసుకువచ్చిన వెంటనే అందరికీ తెలిసిపోయింది, జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎలా అంటే విజయవాడ నుంచి కూడా చాలా మంది బయలుదేరారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు సార్. రాయలసీమ నుంచి కూడా వస్తున్నారు. రాయలసీమ నుంచి మా కాపునాడు ప్రతినిధులు, కాపునాడు అధ్యక్షులు ఆర్కే రామకృష్ణ గారు, కాపు జేఏసీ చైర్మన్, కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు కూడా నాతోనే ఉన్నారు సార్. ఇక్కడ మేమందరం. జనార్దన్ గారు అక్కడే ఉన్నారండి, ఆయన కోసం ట్రై చేసాం, దొరకలేదు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఈ ఫోన్ ఇవ్వగలమంటే ఇవ్వండి, వారితో కూడా మాట్లాడాలి సార్. ఒక్క నిమిషం సార్. ముఖ్యంగా అన్నిటికీ మించి మరోసారి ఆయనకి ముద్రగడ పద్మనాభం గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ నేను ఆయనకి ఇస్తున్నాను సార్, చంద్ర జనార్దన్ గారికి ఇస్తున్నాను. ఓకే.